దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారమునకు ఆత్మ వరాల్లో నుండి 8 అతి శ్రేష్టమైన ప్రామాణికమైన ప్రాధాన్యమైనటువంటి 8 వరాలని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు తగిన సహాయాన్ని మనందరికి కూడా అందించాడు. ఎన్ని వరాలు పూర్తయినాయి? 8 వారాల్లో పూర్తి చేసుకోగలిగాం. అందుని బట్టి దేవుణ్ణే మహింపరుస్తున్నాను. అయితే ఈ రోజున పౌలు గారు రాసినటువంటి ఆత్మ వరాల్లో నుండి ఆఖరి వరం లేదంటే 9వ వరం గురించి పరిశీలన చేసి 2వ భాగంలోనికి నేను వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది, వరాలు అనేటువంటివి 9 కాదు, లెక్కింపలేనన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనం వెతికి తీయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు, ఆత్మీయ నిగూఢమైనటువంటి సత్యాలు బయటికి బయలుపరచబడతా ఉంటాయి. అయితే ఇప్పటికి 8 విషయాలు మనం పూర్తి చేసుకున్నాం. 9వ ఆత్మీయ వరాన్ని లేదా ఆత్మ వరం గురించినటువంటి పరిశీలన చేసే ముందు అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆ వరానికి పెట్టినటువంటి పేరుని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం. భాషలో అర్థము చెప్పు వరము. పోయిన వారమేమో అన్య భాషల గురించి మాట్లాడుకున్నాం. నానా విధాలైనటువంటి భాషలు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ రోజున ఆ భాషలకి అర్థాలు చెప్పేటువంటి వారం. ఆ భాషలకే అని అనడానికి లేదు, కానీ భాషలకు అర్థము చెప్పే శక్తి అనేటువంటి మాట రాయబడి ఉంది. ఈ వరం ఉన్నదా అంటే అప్పటి కాలంలో ఖచ్చితంగా ఉంది, ఇప్పటి కాలంలో కూడా ఉన్నది. దాని ఫ్లేవర్ కూడా తగులుతుంది, కానీ అందరికీ దేవుడిచ్చేటువంటిది కాదు. ఇది కూడా అతి కొందరిలో మరి కొందరిలో దేవుడిచ్చేటువంటి వరం. ఇప్పటి వరకు ధ్యానించుకున్నటువంటి అతి శ్రేష్టమైన శక్తివంతమైన ఈ వరాలన్నీ కూడా ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి దేవుని దాసులకు ఇచ్చేటువంటివి, దేవుని సేవకులకు ఇచ్చేటువంటివి ఉన్నాయి. విశ్వాసులకు ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. కాబట్టి ఇవన్నీ కూడా విశ్వాసులుగా ఉన్న మాకు కూడా రావాలి అనుకోవడం అనేటువంటిది కూడా అది కొంచెం అత్యాశగానే కనబడతా ఉంది. కనుక విశ్వాసులకు దేవుడిచ్చేటువంటివి, సంఘానికి దేవుడిచ్చేటువంటివి ఏమై ఉన్నాయో వాటిని గురించి కూడా వచ్చే వారం నుంచి చాలా క్లుప్తమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే నానా విధాలైనటువంటి భాషలో అన్య భాషలు అనేటువంటి వరం గురించి నేర్చుకున్నాం. చాలా మందికి ఈ విషయం తెలియక భాషల్లో మాట్లాడేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి అన్య భాషల యొక్క వరం అది కాదు అని చెప్పి నిరూపించబడింది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వల్ల కూడా దైవ దోషణ, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచడం అనేటువంటి విషయం అయి ఉన్నది కూడా అనేది నేను జ్ఞాపకం చేసుకోవడానికి అయితే ఆ దేవుడు సహాయం చేసాడు. భాషలు అనేటువంటివి కూడా దేవుడే ఇవ్వాలి, అంతేగాని వాళ్ళకి భాషల వారు ఉంది కాబట్టి నాకు ఇచ్చాను ప్రభు అంటే అది ఇచ్చేటువంటిది కాదు. తన చిత్త ప్రకారముగా అనుగ్రహించబడేటువంటివి ఈ భాషల వరం. అయితే ఈ రోజున భాషల యొక్క అర్థాన్ని చెప్పేటువంటి వరం 9వ వరం గురించి పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆఖరి భాగంలో ఆ వరం గురించినటువంటి ప్రస్తావన కనబడుతుంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నం అయితే చెయ్యండి. మరి ఒకనికి భాషల అర్థము చెప్పి శక్తియు అనుగ్రహింపబడి యున్నవి అనేటువంటి మాట ఉన్నది అని లేదు, యున్నవి అనేటువంటి మాట కనబడుతుంది. అంటే అక్కడ బహువచనం కనబడుతుంది, ఏకవచనం కనబడుతుంది. దానికి కూడా చాలా పెద్ద అర్థం ఉంది. దాని గురించి కూడా విశ్లేషణ చేసుకుంటే చాలా లోతైనటువంటి సత్యమైనటువంటిది కూడా కనబడుతుంది, కానీ లోతుగా చెప్పవలసినటువంటి విషయం అయితే కాదు. అవసరానికి మించిన ఏదో కూడా చెప్పడానికి అయితే ప్రయత్నించాలని ముందుగానే చెప్పాను. కనుక ఈ చాలా చాలా లోతుగా పరిశీలించవలసింది, కానీ క్లుప్తంగా మీ అందరితో కూడా
పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి నేను చదువుతున్నాను, ఒకసారి మరొకసారి గమనించండి. మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది కాదు, ఉన్నవి అనే మాట అక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే ఈ భాషలో అర్థము చెప్పేటువంటి వరం కూడా దేవుడు కొంతమందికి ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. అందరికీ ఇస్తాడా? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కాదు, కొందరిలో అతి కొందరికి మాత్రమే అనుగ్రహించబడేటువంటి వరం ఈ వరం భాషలకు అర్థం చెప్పేటువంటి వరం అని అంటే ఎక్కువగా ఆలోచించవలసిన విషయం లేదు. కానీ మనకి తెలియని, మనం ఎప్పుడు మాట్లాడని ఎన్నో రకాలైనటువంటి అన్య భాషలకి అర్థాన్ని చెప్పగలిగేటువంటి శక్తి అన్నమాట ఇది. అంటే తెలియనటువంటి భాషలను కూడా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో అర్థం చెప్పగలరు అన్నమాట. అర్థమయ్యేటువంటి రీతిలో వారు బోధించగలిగేటువంటి శక్తిని పొందుకున్నటువంటి వారే ఉన్నారు అనే విషయాన్ని బట్టి మీకు అర్థమైపోతా ఉంది. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనం కానీ ప్రయత్నించినట్టయితే ఈ వరంలో నుండి 3 అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుని మూలంగా నేను నేర్చుకున్నాను. ఇప్పటి వరకు వరాల గురించి మాట్లాడుకున్నప్పుడు వరం ఒకే విధంగా వాడబడుతుందని అనలేదు. కానీ వరం అనేటువంటిది ఒక చెట్టు అయితే దాని నుంచి వచ్చేటువంటి కొమ్మలు నానా విధాలుగా వాడబడతాయి అనే విషయాన్ని చెప్పాను. భాషలో అర్థము చెప్పుట అనేటువంటిది ఒక విధంగానే వాడబడతారు, ఒక విధంగానే అది ఉపయోగపడుతుంది అంటే నేను నమ్మను. అది కూడా 3-4 విధాలుగా వాడబడేటువంటి అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుని మూలంగా నేను నేర్చుకున్న తర్వాతే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ వరం కూడా బహు విధాలుగా వాడబడేటువంటి అవకాశం ఉంది, బహు విధాలుగా ఉపయోగపడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే అన్య భాషల యొక్క అర్థాన్ని చెప్పగలిగే సామర్థ్యత మాత్రమే కాదు, కానీ మరొక 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని దేవుని మూలంగా ప్రార్థనలో కనిపెట్టినప్పుడు నేర్చుకున్నటువంటి విషయం. ఈ రోజున ఈ భాషల అర్థం చెప్పేటువంటి వరంలో 3 ప్రత్యేకమైన విషయాలను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఏ విధంగా ఈ వరం ఉన్నటువంటి వ్యక్తులు వాడబడతారు, ఒకవేళ ఈ వరాన్ని కానీ పొందుకుంటే వీళ్ళ యొక్క ప్రయత్నాలు, వీళ్ళ యొక్క ఉపయోగాలు, వీళ్ళ వల్ల లోకానికి వచ్చేటువంటి లాభాలు 3 విధాలుగా ఉన్నాయి. ఆ 3 విధాలు కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్లో అయితే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇంటర్ప్రిటేషన్ అని అనగా వివరణ, తాత్పర్యము అనేటువంటి తెలుగు అర్థాలు కూడా మనకు వస్తూ ఉంది. అంటే ఒక భాషని వివరించడం అన్నమాట, దాని యొక్క తాత్పర్యాన్ని బోధించడం ఈ వరం యొక్క ఉద్దేశం. ఇది మాట్లాడుకుంటే మీకు అర్థం కాదు, కానీ అర్థమయ్యేటువంటి వ్యవహారిక భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. 3 ఉపయోగాల్లో మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే ఈ వరం పొందుకున్నటువంటి వ్యక్తులు వేరొక భాష యొక్క అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటారు. వేరే భాషని మనకు అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. వాళ్ళనే నేను అంటాను ట్రాన్స్లేటర్స్ అని పిలుస్తూ ఉంటాను. దీని గురించి మాట్లాడదాం, ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నిస్తాను. చూడండి, చాలాసార్లు మన పిల్లల్ని చదువు నిమిత్తం స్కూళ్ళకి, కాలేజీలకి పంపిస్తూ ఉంటాం చదువుకోవడానికి. కాబట్టి ఒక్కొక్క స్కూల్లో లేదంటే ఒక్కొక్క సిలబస్లో ఒక్కొక్క రకమైనటువంటివి భాషని, లాంగ్వేజ్ని పెడతా ఉంటారు. కొన్ని సిబిఎస్ఈ సిలబస్లు అనుకోండి, అందులో సాంస్క్రిట్ అనేటువంటి భాష ఉంటుంది, లేదంటే హిందీ అనే భాష ఉంటుంది, లేదంటే తెలుగు ఉండదు అనుకుంటా కదా, తెలుగు అనేటువంటి భాష కూడా. కొన్ని సిలబస్లు, స్టేట్ సిలబస్లో అనుకోండి, మనకున్న సబ్జెక్టులన్నిటితో పాటుగా ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్ కాలేజీల్లో కూడా ఉంటుంది తెలుగు అనేటువంటి లాంగ్వేజ్. మనం తీసుకుంటాం, అది ఆప్షన్గా తీసుకుంటాం. హిందీ లాంగ్వేజ్, అవునా కదా, బైపీసీ, ఎంపీసీ ఇలా తీసుకున్న వాళ్ళు, 10th క్లాస్లో ఉన్న వాళ్ళు, సోషల్ స్టడీస్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, బాటనీ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా ఒక లాంగ్వేజ్ తీసుకుంటూ ఉంటారు చదువుకునేటువంటి పిల్లలు. ఒక లాంగ్వేజ్ తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, సంస్కృతమా, ఏదో ఒకటి.
అయితే స్కూల్లో మన పిల్లలకి ఒక లాంగ్వేజ్ తీసుకున్నారు, ఏ హిందీయో తీసుకున్నారు. అయితే స్కూల్లో ఈ హిందీ టీచర్ చెప్పేటువంటిది మన పిల్లలకు అర్థం కావట్లేదు. కాబట్టి హిందీలో పిల్లలు ఉత్తీర్ణత పొందుకోలేకపోతున్నారు, హిందీలో ఆ విజ్ఞావంతులుగా మారలేకపోతా ఉన్నారు. కాబట్టి స్కూల్లో బోధించేటువంటి ఆ భాష మన పిల్లలకు అర్థం కావట్లేదని, ఈ భాష మరింత బాగా ఎక్కువగా నేర్చుకోవడానికి మన పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తాం? అది ట్యూషన్లో జాయిన్ చేస్తాం. ఎందుకోసం? అన్ని సబ్జెక్టులు చెప్పేయండి అని కాదు, ఈ సబ్జెక్టులో కొంచెం వెనకబడి ఉన్నాడండి, ఈ లాంగ్వేజ్ బాగా చెప్పలేకపోతున్నాడు, చదవలేకపోతున్నాడు, రాయలేకపోతా ఉన్నాడండి, కాబట్టి మీరు హిందీ టీచర్ గనక, హిందీ పాండిత్యం బాగా ఎరిగినటువంటి వారి ఉన్నారు గనక, మా పిల్లవాడిని మీరు ట్యూషన్లో జాయిన్ చేస్తున్నాం, కొంచెం ఆ హిందీ అర్థం అవడానికి మీరు కొంచెం ప్రయత్నించండి, కొంచెం బాగా నేర్పించండి అని చెప్పి ట్యూషన్లో జాయిన్ చేస్తూ ఉంటాం. ఎందుకు జాయిన్ చేస్తూ ఉంటాం? ఆ భాషను బాగా అర్థం చేసుకోవడానికి అన్నమాట. కాబట్టి మనకి తెలియనటువంటి భాషని మనకి నేర్పించేటువంటి వాళ్ళే ఈ భాషార్థాన్ని పొందుకున్నటువంటి వరం కలిగిన వాళ్ళు. మనకు తెలియదు ఆ భాష, కానీ ఆ భాషని మనకు అర్థమయ్యేటువంటి రీతిలో బోధించగలరన్నమాట ఈ వరం ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఇలాంటి వరాలు ఎవరో కోరుకోరు ప్రార్థనలో. ఇలాంటి వరం నాకు కావాలి ప్రభు అని ఎవరు అడగరు. ఏం అడుగుతారు? స్వస్థత వరం కావాలి, భాషల వరం కావాలి, లేకపోతే జ్ఞానం అనేటువంటి వరం కావాలని అంటారు. కానీ ఇలాంటివి అడుగుతారా? ఇలాంటి కష్టం కాబట్టి, తికమక్కగా ఉంటాయి కాబట్టి వీటిని అస్సలు మనం అడగం. అడిగినా ఇవ్వడనుకోండి అది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి మనకి తెలియని, మనం ఎప్పుడూ కూడా చదవని, మనకి ఏ విధమైన నేర్పరితనం లేనటువంటి భాషని చాలా ఈజీగా, చాలా సులభంగా, అతి సునాయాసంగా అర్థాన్ని, బోధనని అందించగలిగే వ్యక్తులు ఈ వరం పొందుకున్నవాళ్ళు. మనకు తెలియదు భాష, హిందీ భాష మనకు తెలియదు, చెన్నై తమిళ భాష మనకు తెలియదు, సంస్కృతం మనకు తెలియదు, కానీ వరం పొందుకున్న వ్యక్తులు సంస్కృతంలో మనకు బాగా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలరు. వీళ్ళని ట్రాన్స్లేటర్స్ అని పిలుస్తూ ఉంటాను. ట్రాన్స్లేటర్స్ కనబడ్డారా? ఒకప్పుడు ఎక్కువ కనబడతా ఉండేవారు, ఇప్పటి కాలంలో ట్రాన్స్లేటర్స్ కనబడట్లేదు. అప్పటి కాలంలో, తాతయ్య గారి కాలంలో ఈ ట్రాన్స్లేటర్స్ అనేటువంటి వ్యక్తులు వారు క్రైస్తవ కూడుకుల్లో, క్రైస్తవ సమాజంలో ఎక్కువ కనబడతా ఉండేవారు. ఎందుకోసం అని అంటే అప్పుడు అంతగా ఈ ప్రాంత ప్రజలు, లేదంటే ఆంధ్ర రాష్ట్రాల్లో అంత గొప్ప సేవ జరిగేది కాదు. బాగా వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పేవారు. బాగా వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా ఏ చెన్నై పట్టణం నుంచో వచ్చి ఇక్కడ వాక్యం చెప్తా ఉండేవారు. కాబట్టి ఇక్కడ అంత వాక్యోపదేశాన్ని అందించేటువంటి ఉపదేశకులు లేని కారణాన్ని బట్ట, అంత సువార్త ప్రజ్వలింపలేని కారణాన్ని బట్టు నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మీటింగుల్లో మనకి తెలియని భాషను బోధించేటువంటి సేవకులు వచ్చేవారు. అవునా కదా? మనకి తెలియదు ఆ భాష. బెస్ట్ ఎగ్జాంపుల్ కుమారయ్య గారు. ఆయన తమిళ్లో మాట్లాడగలరు, ఇంగ్లీషులో కూడా వాక్యం చెప్పగలరు. అలాగే DJS దినకర్ అన్న గారు, ఆయనకు వచ్చింది ఇంగ్లీషు, తమిళు, కొంచెం తెలుగు మాత్రమే. అయితే DJS దినకర్ అన్న గారిని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సేవకులు మీటింగ్లకు పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఆయన ఏదో చెప్పమంటే 2-3 ముక్కలో ఏదో తెలుగులో మాట్లాడగలడు, కానీ పూర్తిగా తెలుగులో తెలుగు ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో బోధించాలంటే అది చాలా కష్టతరమైనటువంటి విషయం కనుక ఆయన స్పష్టంగా మాట్లాడేటువంటి భాషలోనే స్టేజ్ మీద వాక్యం అందించేవాడు. కానీ ఆ భాషని మనకి బాగా అర్థమయ్యేటువంటి రీతిలో ప్రక్కన ఇంకొక ట్రాన్స్లేటర్ ఉండరు చూడండి, వాళ్ళకి ఇచ్చేవారు. ఆయన భాషల అర్థాన్ని ఇది ఆలకిచ్చేవారు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? వాళ్ళే ట్రాన్స్లేటర్స్ అంటే. ఈ విషయం చాలా మంది ఇష్టానుసారమైన రీతిలో బోధించేటువంటి కారణాన్ని బట్టి కూడా అన్య భాషలు పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా అవహేళనకు గురవుతున్నారు. అన్య భాషలు పొందుకున్నవాడు ఖచ్చితంగా దాని అర్థాన్ని చెప్పగలిగేటువంటి వరం కూడా ఉండాలి అనేటువంటిది నిజమే. కానీ దాంతో లింక్ చేసి కొంతమంది తప్పుగా లీడ్ చేసే అవకాశం కూడా.
వరం పొందుకున్నామంటే ఖచ్చితంగా భాషకు అర్థం చెప్పాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన భాష. అయితే ట్రాన్స్లేటర్స్ వీళ్ళు తెలుగు వాళ్ళే, కానీ ఇతర భాషలను కూడా తెలుగు వారికి అర్థమయ్యే రీతిలో ఏం చేయగలరు చెప్పండి, బోధించ. అంటే ఈ వరం వాళ్ళలో ఉంది. సువార్తరాజు గారు ఎంత అద్భుతమైన ట్రాన్స్లేటర్ అయినా. ఇప్పటి కాలంలో అయితే బోల్డంత మంది సేవకులు అనేటువంటి వాళ్ళు వచ్చేసారు, కానీ అప్పటి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కనబడేటువంటి వినబడేటువంటి ఏకైక సేవకుడి యొక్క పేరు ఏదన్నా ఉందంటే సువార్తరాజు గారి పేరే చాలా విచ్చలవిడిగా ఎక్కువగా కనబడతా ఉండేది. కేఏ పాల్ గారితో ఆయన ట్రాన్స్లేట్ చేశాడు, ఆయన డిజేఎస్ దినకరాని గారితో ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. వేరే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి సేవకుల దగ్గర కూడా నిలవబడి ఆయన ట్రాన్స్లేట్ చేసినటువంటి అనుభవాలు అప్పటి కాలంలో కూడా ఉండేవి. అలాగే హైదరాబాద్లో కూడా నాకు ఒక మంచి ట్రాన్స్లేటర్ తెలుసు, ఆయన పేరేటమ్మా తెరిసా పాల్ గారిది. మనం కాకినాడ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేశాం కదా కూర్చొని. పరంజ్యోతి గారు అద్భుతమైన ట్రాన్స్లేటర్, ఈయనకి మించిన ట్రాన్స్లేటర్, బలమైన అభిషేకంతో వాడబడతా ఉంటాడు. ఆయన కూడా కన్నడలో, హిందీలో, తెలుగులో ఇప్పటికీ కూడా ఆయన కనబడితే ఇంకా అంత జోవియల్గా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అయితే ఆయన కూడా ఒక ట్రాన్స్లేటర్. అంటే ఈ వరం పొందుకున్న వ్యక్తులు భాషని ఏం చేయగలరు, ట్రాన్స్లేట్ చేయగలరు. అంటే మనకి తెలియనటువంటి భాషని బోధనలో, సువార్తలో ప్రకటించేటువంటి భాషని మన వ్యవహారిక భాషలో అర్థాన్ని చెప్పగలిగేవారు అన్నమాట. అర్థాన్ని చెప్పగలిగేవారు. వచ్చే సేవకుడు వాళ్ళ భాషలో చెప్తాడు వాక్యాన్ని. ఇప్పుడు లేదులే, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఇప్పుడు అందరూ కూడా మన తెలుగు భాషలోనే వాక్యాన్ని అందించేటువంటి వాళ్ళుగానే ఉన్నారు. కొంతమంది బిల్డప్ కొరకు తెలుగు వచ్చి కూడా ఇంగ్లీషులో వాక్యం చెప్తా ఉంటారు. వాళ్ళకి తెలుగు వచ్చు, స్పష్టంగా తెలుగు మాట్లాడగలరు. అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ పదాలు కలిపేసి నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు, నేను కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నానని చెప్పి లోకానికి తెలియపరచడానికి ఒక పద్ధతి ఏమో నాకు తెలియదు, కానీ తెలుగు బోధకులు కూడా ఈ మధ్యన ఇంగ్లీష్ని ఉపయోగిస్తూ ఉన్నారు, ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు. నాకు తెలియదు ఇంగ్లీష్. నేను ఎప్పుడైనా ఇంగ్లీష్ అనేటువంటి పదాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను, కానీ అసలు ఇంగ్లీష్ మీడియం అంటే తెలియదు. పూర్తిగా తెలుగు మీడియంలోనే చదువుకున్న సేవకులు కూడా ఉన్నారు, పేర్లు చెప్పలే. ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించకపోతే ఎక్కడ చీప్ అయిపోతామని ఇంగ్లీషులో రెండు ముక్కలు బోధిస్తూ కలుపుతూ మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి అర్థం అవదా జనాలకి, ఎవరు నువ్వు తగిలిస్తున్నారా, అటాచ్ చేస్తున్నారా, నీ ఫ్లూయెన్సీ అర్థమైపోతా ఉంది. యంగ్స్టర్స్ అనేది నిజమైనటువంటి ఇంగ్లీష్ పదం. ఒక సేవకుడు అన్నాడు యంగ్స్టర్స్ అంటాడు ఆయన, యంగ్స్టర్స్ అంటాడు ఆయన. ఎందుకు వచ్చింది? యవన కుమారులు, యవన బిడ్డలు అనొచ్చు కదా, ఇంగ్లీష్ అక్కడ యాడ్ చేయాలా? అలా యాడ్ చేస్తానని నీకు గొప్ప సేవకుడని అనిపించుకుంటావా? అలాగైతే నేను తెలుగులో బోధించవలసిన అవసరం లేదు. తెలుగు వచ్చినప్పుడు చక్కగా తెలుగులో బోధించి తెలుగు ప్రజలకి, తెలుగు విశ్వాసులకి అర్థమయ్యే రీతిలో మనం ఉండాలనే దేవుడి ఉద్దేశం. కానీ ఈ మధ్యన తెలుగు బోధించేటువంటి క్రమం కలిగిన వాళ్ళే ఇంగ్లీషులో బోధిస్తూ ఉంటారు, ఇంగ్లీషులో పదాలు యాడ్ చేస్తూ ఉంటారు. పాపం సంఘసులకు అర్థం కదా, ఈయన ఏదో అన్నాడు నాకు అర్థం లేదు. ఇలాంటి ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వరం పొందుకున్న వ్యక్తులు మరొక భాషని మన వ్యవహారిక భాషలో అర్థం చెప్పగలరన్నమాట. వాళ్ళనే ట్రాన్స్లేటర్స్ అని పిలుస్తూ ఉండేవారు. ఒకప్పుడు ఎక్కువ ఉండేవారు, ఇప్పుడు లేరు. ఎందుకంటే అప్పుడు వేరే ప్రాంతాల నుంచి సేవకుల్ని ఆంధ్ర రాష్ట్రాలకి తీసుకుని వచ్చి బోధించడానికి ఉపయోగించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ సువార్త, ఎక్కువ ఉద్యమం, బలమైన సేవ జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయంటే మన 2 తెలుగు రాష్ట్రాలే. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నంత బలమైన సేవ భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా జరుగుతలేదు. ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాల్లో అంత ఉద్యమం కనబడతా ఉంది, అంత బలమైన సేవకులు అందరూ కూడా బయటకు వచ్చారు, బలమైన ఉపదేశకులు కనబడతా ఉన్నారు. ఒకప్పుడు పాస్టర్ గారి పేర్లు 10 మంది మాత్రం మనకు గుర్తుండేదేమో, ఈ రోజున ప్రతి సేవకుడు బాగా వాడబడుతున్నాడు. ప్రతి సేవకుడు కూడా చాలా బలమైన ఆత్మతో అభిషేకించబడేటువంటి వ్యక్తులే ఉన్నారు. అందరూ అని అనకూడదు, ప్రతి అనే మాట ఉపయోగించబడకూడదు. ఒకప్పుడు కంటే కూడా ఎక్కువ ఉద్యమం ఆంధ్ర రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ట్రాన్స్లేటర్లతోని, వేరే భాషలో బోధించేటువంటి సేవకులతోని మన రాష్ట్రానికి పని లేదు. మన రాష్ట్రంలోనే బలమైన సేవకుల్ని దేవుడు ఏం చేశాడు, ఉద్భవింపజేశాడు.
కలుగు చేశాడు కనుక మనం ఇంక పెద్దగా ఆలోచించవలసిన పని. నిజంగా చెప్తున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేని బలమైన సేవ ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. కర్ణాటక కావచ్చు, చెన్నై ప్రాంతం కావచ్చు, అక్కడ పాపులర్ సేవకులు 10 మంది 20 మంది ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రంలో పాపులర్ సేవకులను మనుషులు పెట్టినటువంటి సేవకులు కొన్ని 100 మంది ఉన్నారు. పేరుగాంచిన సేవకులు ఉన్నారు. అంత బలమైనటువంటి ఉద్యమం ఈ చోట జరుగుతూ ఉంది. మొట్టమొదటికి వరం కలిగి ఉన్న వ్యక్తులు భాషని ట్రాన్స్లేట్ చేయగలరు. మనకు అర్థమయ్యేటువంటి విధానంలో మరొక భాషని తర్జుమా చేసి బోధించగలరు. ఇది మొదటి విషయం అన్నమాట. కాబట్టి వరం ఉన్న వ్యక్తులకి ఏ భాష అయినా అర్థమైపోతే ఆ భాషను అర్థం చేసుకుని ఇతరులకు కూడా బోధించగలరు ఫ్లూయెంట్గా. అది ఇంగ్లీషా, హిందీయా, తెలుగువా అనేటువంటిది. చూడండి, కొన్ని సంస్థల్లో కొన్ని పరిచయలు అయితే డబ్బింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుగులోనే వాక్యం చెప్పారు, అదే పాస్టర్ గారు వేరే భాషలో కూడా డబ్బింగ్ చేస్తూ ఉంటారు. అదొక వరం. అది ఆ వరం. ఈ వరాన్ని ఎవరో కోరుకోరేటండి నాకు తెలియగలుగుతాను. ఈ వరం కొరకు ఎవరో ప్రార్థించే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే ఒక వరాన్ని ఎక్కువగా, ఒక వరాన్ని తక్కువగా చూస్తున్నామంటే అక్కడ అర్థమైపోయింది దేవుడి దగ్గరే నీ నమ్మకత్వం ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో దేవుడు అక్కడ అర్థమైపోతాం. ఇది కావాలి అంటున్నావు అంటే మిగతా వాటిని చిన్న చూపు చూసామని అర్థం. అస్సలు మామూలుగానే ఇవ్వడానికి అడిగితే అలాంటి వాళ్ళకి అస్సలు ఇవ్వడు. ఇది మొదటి విషయం అన్నమాట. ట్రాన్స్లేట్ చేయగలరు. రెండవదిగా ఈ వరం పొందుకున్నటువంటి వ్యక్తులు ఏ భాషనైనా సరే అర్థం చేసుకోగలరు. మొదటిదేమో ఏ భాషలో అయినా అర్థం చెప్పగలరు, అర్థాన్ని బోధించగలరు, ఆ భాషను మన అర్థమయ్యేటువంటి భాషలో తెలియపరచగలరు. మొదటిది. రెండవది, ఏ భాషనైనా అర్థం చేసుకోగలరు అన్నమాట. అయితే ఇది ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను, లేదంటే తెలుగు భాషని నా ప్రామాణిక భాషగా నేను కొలుస్తున్నాను. నా తల్లిదండ్రులు కూడా తెలుగులోనే మాట్లాడతారు, తెలుగు ప్రజలే ఉన్నారు. అయితే నాకు ఏ భాష తెలియదు, తెలుగు తప్ప నాకు ఏ భాష తెలీదు, ఏ భాష మాట్లాడలేదు, ఏ భాషని కూడా నేర్చుకోలేదు, ఏ భాషను కూడా చదువుకోలేదు. కానీ ఈ వరం పొందుకుంటే తెలుగు భాష మాత్రమే వచ్చినటువంటి నాకు ఇతరుల భాషలను కూడా అర్థం చేసుకోగలిగేటువంటి వరం అంట. ఇతర భాషను కూడా నాకు తెలియని, మాట్లాడని, ఎప్పుడూ కని విని నేర్చుకోలేని భాష కూడా అర్థమవుతూ ఉంటుంది ఈ వరం అంటే. ఇది చెప్తే కొంచెం హైప్ క్రియేట్ చేసి ఉంటుంది, నా గురించి ఏదో మాట్లాడినా. కానీ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి తెలియని, కని వినని, నేర్చుకోని భాషని అర్థం చేసుకోగలిగాడు. ఎవరు చెప్పండి? ఎవరైనా? పాత నిబంధనలో ఉంటాడు ఆయన. ఇంతకంటే పెద్ద హింట్ ఇవ్వక్కర్లేదు. ఎవరైనా చెప్పండి? దానియేలుకి ఈ వరం దేవుడు ఇచ్చినట్టున్నాడు. దానియేలుకి తెలియని, దానియేలు నేర్చుకొని, దానియేలు ఎప్పుడు చదవని భాష ఎదురుపడినప్పుడు ఆ భాష యొక్క అర్థాన్ని ఏం చేశాడు చెప్పండి? తెలియపరిచాడు. ఇది వరంలో ఉన్న గొప్పతనం. ఈ వరంలో ఉన్నటువంటి గొప్పతనం. బెల్షాజరు పరిపాలనలో బబులోను ప్రాంత ప్రజల మధ్యన జరిగినటువంటి ఒక సందర్భంలో దానియేలులో ఉన్నటువంటి వరం అక్కడ ఉపయోగపడింది. అవునా కదా? కాదా? చూడండి కాదా? మెనే టెకేల్ ఉఫారసిస్ అనేటువంటి భాష దానియేలు భాష, దానియేలుకి నేర్పు కలిగినటువంటి భాష, దానియేలుకు వచ్చిన భాష, దానియేలు చదువుకున్న భాష. కానీ ఆ భాషను ఏం చేసాడు? అందరికీ అర్థమయ్యే రీతిలో. అది వరం.
మీరు బైబిల్ని అక్షరానుసారంగా చదువుతారు. నేను బైబిల్ని అక్షరానుసారంగా చదవను, ఆత్మానుసారంగా చదువుతాను. అక్షరానుసారంగా చదివినంతకాలం బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది అక్షరాలతో రాయబడింది కాదు, ఆత్మ మూలంగా రాయబడింది. అక్షరానుసారమైన జ్ఞానంతో బైబిల్ని అర్థం చేసుకోలేం. ఆత్మానుసారమైన జ్ఞానము దేవుడు ఇవ్వాలి, అప్పుడు బైబిల్ బాగా అర్థం అవుతుంది. నేనేమి 2000 సార్లు 3000 సార్లు 200 సార్లు ఏం బైబిల్ చదవలేదు, ఎక్కడ ఏమి ట్రైనింగ్ అవ్వలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. మరి ఎందుకు అర్థమవుతుంది? ఆత్మానుసారంగా చదువుట వల్ల. ఆ చదవాలనే ఆసక్తి, దేవుడిచ్చిన వరం రెండు కలిసినప్పుడు బలంగా ఉపయోగపడతా ఉంటాం. వరం లేకపోతే మళ్ళీ అంత ఆత్మసారంగా చదివిన పని అవ్వదు. వరం ఉండాలి. బుద్ధి, వాక్యము, ఆ వరం ఉండాలి, 100% ఉండాలి. ఓసారి తీద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయానికనే మనం పరిశీలిస్తే, దానియేలులో కనబడేటువంటి ఈ గొప్ప వరం లేదంటే గొప్ప ప్రత్యేకత, ఈ లక్షణం అనేటువంటిది ఆయనలో ఉన్నది అనే విషయం మనకు కనబడతా ఉంది. నూతన ఒకసారి చదువు 13వ వచనం నుంచి. అప్పుడు వారు దానియేలుని పిలవనంపించారు. ఎప్పుడు పిలవనంపించారు? ఎప్పుడు ఆయన్ని పిలిచారు అని అంటే, ఎప్పుడైతే బెల్షాజరు వీళ్ళ తండ్రి గారైనటువంటి నెబుకద్నెజరు పరిపాలనలో యెరూషలేము యొక్క దేవాలయంలో ఉండేటువంటి ఆ ఉపకరణాలన్నిటినీ కూడా తీసుకుని వచ్చి పార్టీ చేసుకుంటున్నాడో, యెరూషలేము దేవాలయంలో ఉండేటువంటి ఆ బంగారు పాత్రలో ఎప్పుడైతే మందేసుకొని తాగుతున్నాడో, అప్పుడు ఈయనకి గోడ మీద ఒక అక్షరం అనేటువంటిది కనబడింది. అదంతా కూడా మనకి పై వచనాల నుంచి మనకు కనబడుతుంది. నేను 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నానే. రాజు బెల్షాజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షరసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం ప్రోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయములో నుండి తెచ్చిన వెండి బంగార పాత్రలను తెమ్మని ఆజ్ఞయించెను. ఎక్కడ పాత్రలు? దేవుని మందిరంలో ఉండేటువంటి పాత్రను ఎక్కడ వాడుతున్నాడు ఈయన? మందు కోసం వాడుతున్నాడు. కొంతమంది అలాగా ఉంటారు, దేవుని కొరకు వినియోగించేటువంటి వాటిని సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తూ ఉంటారు, ఇంటి పనుల కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. మందిరం కొరకు నియమించబడింది మందిరం కొరకు ఉపయోగపడాలి, అంతేగాని మందిరంలో ఉపయోగించేటువంటిది నా ఇంటి పనుల్లో కూడా ఉపయోగించుకుంటానంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. చాలా పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతాయి. మందిరంలో ఎంత పరిశుద్ధమైనదో మందిర ఉపకరణాలు కూడా అంత పరిశుద్ధమైనవి. మందిర ఉపకరణాలు కూడా అంత పరిశుద్ధపరచబడ్డాయి మందిరంలో పెట్టిన కారణాన్ని బట్టి. అలాంటి పరిశుద్ధమైనటువంటి వస్తువులను, పాత్రలని ఈయన ఎక్కడ తెచ్చాడంట? బెల్షాజరు గారు నాన్నగారు తీసుకుని వచ్చినటువంటి ఆ ధనాగారంలో దాచబడినటువంటి పాత్రలను తీసుకొచ్చాడు బయటికి. రాత్రి పార్టీ చేసుకున్నాడు. ఇదిగో 1000 మంది ఇలా వచ్చేయండి, ఆ రాజులను పిలండి, అధిపతులను పిలండి, సైన్యాధికారులను పిలండి. మా నాన్నగారు ఏ యెరూషలేము దేవాలయంలో నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇది దాచిపెట్టిన ఆ పాత్రలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చిన వెండి బంగారు పాత్రల్ని అందులో మందేసి మన అందరం పార్టీ చేసుకుందామని ఎప్పుడైతే పార్టీ చేయడం మొదలు పెట్టాడో, అందుకు వారు యెరూషలేమును దేవుని నివాసము ఒక ఆలయంలో నుండి తీసుకుని సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి ఏం చేశారు? త్రాగిరి. అందుకు వారు యెరూషలేము దేవాలయ దేవుని నివాసముకు మందిరం నుంచినంది. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుమ, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టుండెను. ఇది చదువుతుంటేనే ఒళ్ళంతా కూడా అదొక రకమైనటువంటి జలధరింపు అనేటువంటిది కనబడుతుంది. జలధరింపు లేదంటే వేరే విషయం, మీకు అది ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు, ఆత్మ సరిగ్గా పనిలేదు. ఎందుకంటే అక్కడ స్వయంగా దేవాది దేవుని యొక్క హస్తం వచ్చి రాస్తాం.
చదువుతున్నప్పుడు ఒళ్ళు జలదరించాలి ఈ మాటకి. ఇదొకటి. ఆ జలముల మీద ఆత్మ అల్లాడిచుండెను. ఒళ్ళు జలదరిస్తాం. ప్రత్యేకమైన అభిషేకం లేండి, అందరికీ లేనంత మాత్రం ఫీల్ అవ్వాల్సిన లేదు. దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయుట చూడగా అతని ముఖం ఎలా అయిపోయిందంటే మాడిపోయేను. వికారమాయనని చెప్పి సంస్కృత భాషలో రాశారు, మాడిపోయిందన్నమాట. ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి అన్నమాట. ఒక మనిషి వచ్చి గోడ మీద రాస్తున్నాడు అనుకోండి, పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు. మనిషి రాయట్లేదు, ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక హస్తం వచ్చి రాసేస్తా ఉంది గోడ మీద. ఎలా ఉంటుంది అప్పుడు? అడుగుతున్నానండి, ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుందా? భయక్రాంతులు అయిపోతారా? మీరు కానీ ఆ ప్లేస్లో ఉన్నారనుకోండి, 104 జ్వరం వచ్చేస్తుంది అందులో, ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. కరోనా వచ్చినప్పుడు ఎంత అతలాకుతలం అయిపోయారు, అంతకంటే ఎక్కువ అతలాకుతలం అయిపోతారు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరుంటే. కేవలం ఇదేమంటారు ఇక్కడికి, దీన్ని తెలుగులో మొండువా, మడం. మడం అంటే కాళ్ళు అంటారు, దీన్ని మడం అంటారండి. గుత్తు అంటారు దీన్ని. ఈ చేగుత్తు వరకు వచ్చి గోడ రాస్తారు. అంతేనా? గుత్తేనా? మడం అంటారు. మడం అంటుంది కదా, అంతేనా? నాకే అర్థమవుతుంది, మీరు ఏంటండి. కాబట్టి గుత్తు ఒకటే వచ్చి గోడ మీద రాసేస్తా ఉంది. బెల్షాజర్ గారు దాన్ని చూసేసిన వెంటనే ఆయనకి 102 జ్వరం వచ్చేసింది. ముఖం అంతా కూడా మాడిపోయింది. ఏం జరుగుతుందో, నాకు ఏమన్నా మందు ఎక్కువైపోయిందా, నాకెలా కనబడుతుందా, లేకపోతే అందరికి ఎలా కనబడుతుందా అనేటువంటి ఆలోచనతో ఒకసారి కళ్ళన్నీ కూడా నలుపుకొని ఒకసారి అందరినీ పిలిచి చూడండి రేడు రాస్తున్నాడు అని చెప్పి అన్నారు. వికారమైన అతను మనస్సునందు కలవరపడగా అతని నడుమ కీళ్ళు వదిలి అతని మోకాల గడగడా వణుకుచూ కొట్టుకొని చుండెను. నరాలన్నీ పొట్లు వదిలేసినాయండి అంటారు చూడండి కొంతమంది. ఏదైనా వార్త విన్నప్పుడు అంటారు లేదా, నరాలు పొట్లు వదిలేసినాయండి, ఒళ్ళంతా చల్లబడిపోయిందండి, ఒళ్ళంతా కూడా చెమట వచ్చేసిందని అంటారు కదా. ఆ పరిస్థితి వచ్చిందని. కీళ్ళన్నీ వదిలేసినాయి, నడువు సంబంధించినటువంటి నరాలన్నీ కూడా వదిలేసినాయి, కూర్చుండిపోయాడు. మోకాల గడగలా వణుకుచూ కొట్టుకొని చుండెను. రాజు గారడి విద్య గలవారిని, కల్దీలను, జ్యోతిష్యులను పిలవనప్పుడని అద్దురుముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానం రాగానే ఇట్లనను, ఈ వ్రాతను చదివి దీని భావమని నాకు తెలియజెప్పువాడు ఎవడో వాడు ఊదారంగు వస్త్రము కట్టుకొన తన మెడను సువర్ణమైన కంఠభూషను ధరింపబడిన వాడే రాజ్యములో 3వ అధిపతిగా వెళ్ళను. దేవుడు ఆయన మాట్లాడుతుంది వేరే దాని గురించి, ఆ టాపిక్లో వెళ్ళను. రాజు నియమించిన జ్ఞానులందరి సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావం తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయాను. చాలా మంది పిలిచారు, మంచి మంచి పండితులను పిలిచారు, సోదిగాండ్రులు పిలిచారు, జ్ఞానము కలిగే వారిని పిలిచారు. ఈ భాష అర్థం అవట్లేదురా, చెప్పండిరా అని చెప్పి ఎంతమంది పిలిచినా వాళ్ళు దాని యొక్క తాత్పర్యాన్ని, దాని యొక్క అర్థాన్ని వాళ్ళు తెలియజేయలేకపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లిగారు అదే చెప్తారు, మీ నాన్నగారి దగ్గర ఒక ఆయన పనిచేసేవాడు, ఆయన పేరు దానియేలు, ఆయన దేవుని జ్ఞానంతో నింపబడిన వాడే ఉన్నాడో అని చెప్తుంది ఆవిడ. అది కూడా చదువుదాంలే. 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఏం కలిగినోడు? ఆత్మ కలిగినోడు. అంటే అర్థమైపోవాలి, ఏ ఆత్మ ఉంటే ఇలాంటి వరాలు ఉంటాయో ఇలా పనిచేస్తారు. ఆత్మ కలిగిన వాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానము. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానము. అంటే మొన్న కూడా చెప్పింది, దేవుడు ఇవ్వాలి అది. దేవుడి జ్ఞానం ఉన్నవాడే దేవుని యొక్క మాటను అర్థం చేసుకోగలడు. దేవుడి యొక్క జ్ఞానం కలిగి ఉన్నవాడే దేవుని యొక్క మాటను నేను ఇతరులకు బోధించగలడు. లేకపోతే వాడికి అర్థం కాదు. ఒక వ్యక్తి దేవుడి మాటలు సంపూర్ణంగా ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోవాలంటే వాడు ఈ బైబిల్ రాసిన దేవుడు ఒక జ్ఞానాన్ని పొందుకోవాలి, లేకపోతే అర్థమవుతుంది. బైబిల్ అందరికీ కాదు, చాలా 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 తక్కువ మొత్తంలో ఇచ్చేది, అసలు జరిగే పని కాదు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను. బుద్ధివాక్యము చెప్పండి, జ్ఞాన ఉన్నాయా లేదా? మనం మాట్లాడుకున్నావా? వాక్య జ్ఞానము, బుద్ధి, వాక్యం, ఈ 2 మాట్లాడుకున్నావా? ఇదే, ఆ 2 ఉండాలి, అది బాగా పనిచేస్తుంది.
బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. తండ్రి కనుగొనను గనక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు శకునగాండ్రకును పై అధిపతిగా అతను నియమించను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును. మర్మములు అంటే అర్థం కానిది, రహస్యాలు అర్థమవుతుంది బైబిల్, కానీ కొంతమందికి ఆ రహస్యాలు అర్థం, అది ఎందుకంటే దేవుడు ఇచ్చేవారు. మరి బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చడం దేని గురించి మాట్లాడినది? డిబేట్ చేయాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? వాక్య జ్ఞానము రెండోది, జ్ఞానవాక్యం అది ఉండాలి. అప్పుడు ఎవడు అడిగినా చెప్పాడు. వాళ్ళు పని చేస్తారు, అందరూ పని చేయరు. కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడిగా కనబడను గనుక రాజు అతనికి బెల్షాజర్ అని పేరు పెట్టెను. ఆ దానియేలును పిలవనంపుము, అతడు దీని భావం నీకు తెలియజెప్పను. అప్పుడు వారు దానియేలును పిలవనంపిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి, యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన శరసంబంధముకు యూదుల్లో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు, వివేకియు, బుద్ధియు, విశేష జ్ఞానము నీ యందున్నవని నిన్ను గురించి వింటిని. ఈ వ్రాత చదివి తన భావం తెలియజెప్పవలెనని జ్ఞానులకు గారడీ విద్య గల వారిని పిలవనంపించదని గాని వారి సంగతి యొక్క భావమును తెలుపలేకపోయేరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గురించి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావన తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నువ్వు ఓదారంగ వస్త్రం కట్టుకుని మెడను సువర్ణ కంఠ భూషణము ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా ఎలుదు. అందుకు దానియేలు ఇట్లా అన్నాడు, నీ దానములో నీ దగ్గరే ఎట్టుకో. నువ్వు ఎన్నిద్దాం అనుకున్నా నీ దగ్గర ఎట్టుకునైనా. మనమైతే ఇంకో రకంగా అంటాం, ఎక్కడో పెట్టుకోమంటాం. ఆయన అయితే అలా అనలేదంతే. నీ బహుమానులు మరి ఎక్కువైన ఎవరికైనా ఇమ్ము, అయితే నేను ఈ వ్రాతను చదివి తన భావం రాజునకు తెలియజెప్పను. నిజమైన దేవుని పిలుపు, ఏర్పాటు, అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆశించి ఏది చేయడు. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను చూడండి, లాభం కొరకు, లబ్ధి కొరకు సేవ చేయడు, దేవుని మహింపరచడానికే చేస్తాడు 100%. ఎలాంటి స్టేజ్ ఇస్తానన్నాడు దానియేలుకి? బబులోను సామ్రాజ్యంలో 3వ స్థానం, ఆ స్థానంలో పెడతాను. ఆ స్థానం వద్దన్నాడు, వెండి బంగారాలు వద్దన్నాడు, ఓదారంగు వస్త్రం వద్దన్నాడు, ఏది వద్దు. కాదు నీ దగ్గర పెట్టుకో, నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉచితంగా చెప్తాను నీకు, ఏటి నీ అవసరం అన్నాడో ఆయన అడిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న సేవకుల, అభిషక్తుల యొక్క గుణం. మొన్న ఇదే మాట మాట్లాడితే ఎవరు యూట్యూబ్లో కమెంట్ చేశారు. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర యోధా గారికి డబ్బు సంచి ఇచ్చే పదవి ఇచ్చాడు కదా. మరి సేవకులు, నిజమైన సేవకుడు అయితే బ్యాంకులో బ్యాలెన్స్ ఉండకూడదు, డబ్బు వ్యామోహం ఉండకూడదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండకూడదు అని అన్నారు. మరి అంతవరకు వాళ్ళకి బైబిల్ అర్థం కాక, దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి డబ్బుతో పని ఉండదు, డబ్బు అవసరం ఉండదు, డబ్బు వెనకేసుకోరు ఆ వ్యక్తి. ఆత్మలు అలాగే కొంతమంది వేస్తూ ఉంటారు, కానీ అలాంటి ఎన్నైనా చెప్తాం అనుకోండి. దేవుడు అతనికి ఇట్టి మహా దశ ఇచ్చినందున తను ఎవరిని చంపగోరునో వారిని చంపాను, ఎవరిని రక్షించగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చించగోరునో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరునో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను జనులు ఆయా భాషలు మాట్లాడేవారును అతనికి భయపడుచు అతను ఎదుట వణుకుచుండు ఉండేరి. అయితే అతని మనస్సుకు అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టను. అప్పుడు అతను మానవుల యొద్ద నుండి తరంబడి పశువులు వంటి, ఆ తర్వాత విషయం 24వ వచనం. కావున ఆయన ఎదటి నుండి ఈ అరచేయ వచ్చి వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మినే మినే టెకేల్ ఫారెసీన్. ఈ వాక్య భావం ఏమి అనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకు ఇవ్వబడును. బెల్షజర్ ఆజ్ఞేయగా వారు దానిలకు ఓదారంగ వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయటంలో అతను 3వ భాగ అధికారిగా చాటించరు. ఆ రాత్రి అందే కల్దీలు రాజుకు బెల్షాజరు ఏమైపోయాడు? పార్టీ చేసుకుంటున్నా, రాత్రే చచ్చిపోతాం అన్నాడు, రాజ్యం వేరే వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తున్నా అన్నాడు. ఆ మాట అన్న కొద్ది సమయానికే అది జరిగిపోయింది, చచ్చిపోయాడు, బెల్షాజర్ని చంపేశారు. ఇది అక్కడ ఎవరికి అర్థం కాని భాష ఎవరికి అర్థమైంది?
దేవుని జ్ఞానముతో నింపబడిన వ్యక్తికి మాత్రమే అర్థమైంది. మెనే మెనే టెకేల్ ఫారసిన్ అనే మాటకి చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉన్నపాటిగా తెలియజేశాడు. ఏమండి పాస్టర్ గారు, దానియేలు గారు మరి అక్కడ బబులోను సామ్రాజ్యంలో పుట్టిన ఒక వయసు నుంచి కూడా ఎదిగాడు కాబట్టి అక్కడ వ్యవహారిక భాషలన్నీ కూడా నేర్చుకొని ఉండొచ్చు కదండి, ఆ విధంగా చెప్పు ఉండొచ్చు కదండి కూడా అనుకుంటారు. ఒకవేళ నిజంగానే ఆ చెయ్యి రాసిన భాష నేర్చుకున్నట్టయితే ఎంతకంటే ముందుగా వచ్చిన జ్ఞానులు కూడా దాన్ని ఏం చేయాలి? బోధించాలి. కాబట్టి దానియేలుకి ఆ భాష తెలీదు, భాషను నేర్చుకోలేదు, భాషను ఎప్పుడు వినలేదు, కానీ చూసిన వెంటనే అర్థం చెప్పాడు. అంటే ఒక వ్యక్తికి తెలియని, చదవని, చూడని, నేర్చుకోలేని భాష సైతం ఏమవుతా ఉంటది? అర్థమవుతా ఉంటది. ఈ వరం ఉంటే, ఈ వరం ఉంటే మళ్ళీ చెప్పాలని ప్రేరేపణ కానీ హై క్రియేట్ చేసి ఉంటుంది. నేను అస్సలు చెప్పాలనుకోవట్లేదు, స్లోగానే వెళ్తాను. కాబట్టి అర్థం చెప్పేవారు, ఏ భాష అయినా అర్థమవుతుంది, దాని ఒక తాత్పర్యం, భావన కూడా అర్థం చేసుకోగలరు. ఈ వరం కలిగినటువంటి వ్యక్తులు మనకి బైబిల్ని అందించారు. వాళ్ళ భాష ఈ భాష కాదు, కానీ వేరే భాషల్లోకి దాన్ని అనువదించారు. ఈ వరం కలిగిన వాళ్ళే. ఎంతమందికి అర్థమైందని చెప్పింది? ఈ తెలుగు బైబిల్ అనేది తెలుగు సేవకులు రాసింది కాదు, తెలుగు రచయితలు రచించింది కాదు, తెలుగు సేవకులు అనువదించింది కాదు. ఎవరో ఏదో దేశంలో నుంచి వచ్చినటువంటి ఒక ఇంగ్లీషోడు ఈ భాషలో అనువాదం చేశాడు. అది వరంలో ఉన్న గొప్పతనం. అంటే ఆ వచ్చిన వ్యక్తికి తెలియని భాష అర్థమైందన్నమాట, అప్పుడు అనువదించగలడు. అర్థం అవ్వకుండా అనువదించగలడా? అనువదించలేడు. ఈ వరం ఉంటేనే ఒక భాషని, తెలియని భాషను అర్థం చేసుకోగలము అని చెప్పడానికి గొప్ప ఉదాహరణ ఒకరిని బట్టి చెప్పగలను నేను. మన చేతిలో ఉన్నటువంటి ఈ తెలుగు బైబిలు తెలుగోడు ఇస్తే వచ్చింది కాదు, తెలుగోడు రాస్తే ఇచ్చింది కాదు, తెలుగోడు అనువదిస్తే మన చేతి వరకు వచ్చింది కాదు. ఒక ఇంగ్లీషోడు వచ్చి తెలుగులో అనువదిస్తే నా చేతిలో ఉపయోగపడుతుంది ఈ బైబిల్. ఆ వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ విలియం కేరీ అనే సేవకుడు. విలియం కేరీ అంటే ఇంచుమించుగా ఏ బాప్టిస్టు సంఘంలోకి వెళ్ళినా ఆయన ఫోటో కనబడతా ఉంటుంది, ఆయన ఫోటో కనబడతా ఉంటుంది. ఇంచుమించు ఏ క్రైస్తవుడు చదువుకున్నటువంటి వ్యక్తిని అడిగినా విలియం కేరీ తెలియని క్రైస్తవుడు అంటూ బహుశా, అంటే చదువుకోలేని వారికి తప్ప చదువుకున్న వారు అందరికీ కూడా ఎంతో కొంత జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవునికే కాదు, క్రైస్తవునికి కాని వ్యక్తులకు కూడా చిన్నతనం నుంచి కూడా ఈయన యొక్క బోధనలు, ఈయన యొక్క చరిత్ర మనకి స్కూల్ సబ్జెక్టులు నేర్పినాయి. కాబట్టి విలియం కేరీ అనేటువంటి ఒక ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు విలియం కేరీ. ఆయన ఇంగ్లాండ్లో చెప్పులు కుట్టుకుంటూ ఉండేవాడు. ఏం కుట్టుకుంటా? చెప్పులు కుట్టుకునేటువంటి వాడన్నమాట. ఆయన బాప్టిస్టు సంఘానికి సంబంధించిన వ్యక్తి, బాప్టిస్టు సంఘానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ట్రైనింగ్లు అయిన తర్వాత బాప్టిస్టులో ట్రైనింగ్ ఏమనుకోండి, ఆ ట్రైనింగ్ అయిన పాస్టర్లో బాప్టిస్ట్ సంఘాల్లో వాళ్ళని ఎంపిక చేస్తూ ఉంటారు, పంపుతూ ఉంటారు. కాకినాడలో బాప్టిస్ట్ సంఘం ఉంది, అక్కడ పాస్టర్ గారికి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ట్రైనింగ్ అయింది కదా, నిన్ను అక్కడ వేస్తున్నావు, నువ్వు వెళ్ళి అక్కడ 5 సంవత్సరాల్లో బాప్టిస్ట్ సంఘంలో వాక్య పరిచయం చేయి అని చెప్పి లూథరన్ మిషన్లో, ఈ పెంతుకోస్తల మిషన్లో, బాప్టిస్ట్ సంఘాల్లో ఆ ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళని ఆ సంఘాల్లో నియమిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి భారతదేశానికి వచ్చాడన్నమాట. 1793 సంవత్సరం, 1793, 1791 ఆ కాల వ్యవధిలో ఆయన రావడానికి ప్రయత్నించాడు. దేవుడు పంపించాడు. ఆయన రావడంతోనే బాప్టిస్ట్ సంఘం, కలకత్తా సంఘంలో ఆయన నియమించబడ్డాడు. ఆయనకు వచ్చిన భాష ఒకటే, ఇంగ్లీష్. బ్రిటన్ ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. కానీ
భారతదేశంలో అప్పటికే కొన్ని వందల రకాలైన భాషలు ఉన్నాయి. వందల రకాలైన భాషలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే ఇంచుమించుగా 6,900 7,000 భాషలు ఉన్నాయి. అంటే మనకి తెలుగు ఒకటే వచ్చు. మన తెలుగు కాకుండా ప్రపంచవ్యాప్తంగా 7,000 రకాలైన భాషలు ఉన్నాయి. మన ఇండియాలోనే మనకు తెలియకుండా సుమారుగా 1,800 భాషలు ఉన్నాయి. 1,800 భాషలు, 1,700 చేంజ్ భాషలు, మనకు తెలియని భాషలు అన్నీ. ఒక్కొక్కరు ఒక రకమైన భాష. కాబట్టి ఆయన 1719 సంవత్సరంలో కల్కట్టా అనేటువంటి ప్రాంతంలో బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన పరిచర్య. ఆయనకు వచ్చింది ఇంగ్లీషే. తోమాను ఎలా వాడుకున్నాడు దేవుడు, అంతకు మించిన రీతిలో వాడుకున్నాడు. ఈయన గురించి మాట్లాడితే సమయం సరిపోదు. 36 సంవత్సరాలు ఉన్నాడు భారతదేశంలో విలియం కేరీ. అద్భుతమైన పరిచర్య చేశాడు. చాలా అనాగరికతకు సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి బయటకు వచ్చాడు. సతీ సహగమనం పోవడం కారణం ఈయనే. భర్త చచ్చిపోతే భర్త శవంతో పాటుగా ఆ నిప్పు మీద, దాన్ని ఏమంటారు, దాన్ని కట్టెల మీద భార్య గారు సజీవ దహనం అయిపోవాలి. భారతీయ సంస్కృతిలో ఒక భాగం అది ఒకప్పుడు. ఒకవేళ అదే పద్ధతి ఇప్పుడు కానీ ఉండుంటే ఇక్కడ ఎంతమంది కట్లెక్కేద్దరో, ఎంతమంది కట్లెక్కేద్దరో. అంటే భర్త గారితో పాటుగా బతుకున్నటువంటి భార్య కూడా బ్రతుకుండగా కట్టెల మీద పడుకోవాలి. అలాంటి పద్ధతిని, ఇదేం పద్ధతిరా, రాక్షస మనస్తత్వము, దేవుడు ప్రేమ ఏంటో మీకు నేర్పుతాన్రా అని నేర్పిన గొప్ప వ్యక్తి విలియం కేరీ. ఆయన కానీ రాకపోతే ఎప్పటికే కూడా భారతదేశంలో సతి అనేది ఉండదు. అమెరికా వాడు వచ్చి మతాలు మార్చేశాడు అంటలేదు, కానీ భ్రష్టత్వాన్ని తొలగించాడు, రాక్షస సంహారణ చేశాడు. రాక్షస పాలన నుంచి దేవుని పాలన తీసుకుని వచ్చింది క్రైస్తవుడే. ఇది మాట్లాడ్డ రాధా మనోహర్ దాస్ గడు, ఆ కరుణాకర్ సుగ్న, ఈ లలిత్ కుమార్ లాంటి వేస్టిగాలు మాట్లాడారు దీని గురించి. అమెరికా వాడు వచ్చి భారతదేశాన్ని బాగు చేశారు. ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించుకున్న వారు మాత్రమే చదవాలి. దళితులు చదవడానికి వీల్లేదు. అది తీసేసింది క్రైస్తవుడే. ఒక బ్రాహ్మణుడు ఇంట్లో కూర్చుంటే ఆ ఇంటి ముందు నుంచి దళిత సంబంధమైన కులస్తుడు వెళ్ళిపోతే వెళ్ళే ముందు చెప్పులు తీసుకుని మెడ మీద వేలాడు తీసుకుని వెళ్ళాలి. అది తీసేసింది క్రైస్తవుడే. ఒకవేళ ఎవరైనా భార్య భర్తలు పెళ్లి చేసుకుంటే ఆ భార్యను ఫస్ట్ బ్రాహ్మణుడి దగ్గర రాత్రి పడుకోబెట్టాలి. ఆ పద్ధతిని తీసేసింది క్రైస్తవుడే. తెలుసా? మీ తెలదో. ఇన్ని దరిద్రాల నుంచి మన బయటపడ్డానికి కారణం విలియం కేరీ. బ్రాహ్మణుతో పడుకొని అప్పుడు తర్వాత నుంచి సంసారం మొగుడితో చేయాలంట. అలాంటి భ్రష్ట పొట్టుపోయిన లోకంలోకి, భారతదేశంలోకి దేవుడు సువార్తను పంపించాడండి. అందుకే దేశం అంటే దేవుడికి ఇష్టం. దళితులు బట్టలు ఇప్పుకొని అర్ధనగ్నంగా డ్యాన్సులే, రికార్డింగ్ డ్యాన్సులు. దళితులే, మళ్ళీ పెద్ద పెద్ద కులాలు వేయకూడదు అలా బట్టలు డ్యాన్స్. బలవంతంగా లాక్కుని చేయించేవారు, వివస్త్రం జరిగించేవారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటి నుంచో కూడా విడుదల అందించి ఒక పవిత్రమైన, కట్టుదిట్టమైన, పరిశుద్ధమైన, క్రమభరితమైనటువంటి ఒక రేంజ్లో, ఒక స్థానంలో తీసుకుని వచ్చింది క్రైస్తవుడే. మళ్ళీ కొంతమంది ఉన్నారు బైబిల్ వ్యతిరేకులు, బైబిల్ దోషకులు, కొంతమంది సనాతన ధర్మం అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేద్దామని చూస్తున్నారు. మీ పూర్వీకుల్లో ఎవరైనా హైందువులు లేకపోతే చెప్పమన్నాడు కదా రాధా మనోహర్ దాసు. భారతదేశం హైందవ దేశం అయితే పూర్వీకులు హైందువులు అయి ఉంటారు. నేను అమెరికాలో పడితే నా పూర్వీకుడు అమెరికాడు అయి ఉంటాడు. ఈ రోజు ఇంతమందిని క్రీస్తుని అంగీకరించడానికి, క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి గల కారణం ఏంటి తెలుసమ్మా? ఒకప్పుడు ఎవరు పడితే వాళ్ళు దేవాలయాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. దేవుని పూజించడానికి, దేవుని ఆరాధించడానికి
ఇప్పుడు గుడులకి ఎవరన్నా వెళ్తున్నారు, అప్పుడు వెళ్ళడానికి వీలు లేకపోతే ఈ దేవుడే నా దగ్గర రండి అన్నాడు. నా దగ్గర స్వేచ్ఛ ఉంది, నేను డోర్లు తీసున్నాను, మీ దేవుళ్ళు మీ దేవతల గుళ్ళు మిమ్మల్ని ఆహ్వానించేమో, నేనున్నాను, నా దగ్గర ఎవరైనా ఒకటే అని అంటే ఆ హైందువులందరూ, వెలివేయబడిన హైందువులందరూ దేవాలయాల్లోకి రాకుండా నిర్బంధించినటువంటి ఆ సమూహం అంతా ఈ దేవుడితో కులం సంబంధం లేదంట, ఈ దేవుడి దగ్గర మతం సంబంధం లేదంట, ఈ దేవుడి దగ్గర దళితులైనా పర్లేదంట అని మన పూర్వీకులు అంగీకరించారు దేవుణ్ణి. కారణం అది. ఒకప్పుడు దేవాలయంలోకి రానిచ్చేవారు కదా మన పూర్వీకుల్ని, ఆ బాధతో అంగీకరించారు భారతీయ హైందువులు క్రీస్తుని. ఇది మాట్లాడరు ఎవరు. అందరూ గెంటేస్తే, అందరూ నెట్టేస్తే, అందరూ పొండ్రా అంటే నా దగ్గర రండిరా అన్నాడు నా దేవుడు. అలాంటి దరిద్రకొట్టు పనులుండి రోజుల్లో విలియం కేరీ వచ్చి 17వ శతాబ్దంలో కుటుంబాన్ని సైతం కోల్పోయాడు. అలాంటి వ్యక్తి అనువదించి మన చేతికి ఇచ్చిన బైబిల్ అండి, తెలుగు బైబిల్. ఆయన రాకపోయి ఉంటుంటే ఈ బైబిల్ కూడా మన చేతికి రాకపోదు. ఇంగ్లాండ్ సంబంధించిన బ్రిటన్ ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి కలకత్తా వచ్చాడు. చెప్పులు కుట్టే వ్యక్తి, 36 సంవత్సరాలు ఉన్నాడు, 40 భాషలు నేర్చుకున్నాడు. వచ్చి ఆయన తెచ్చుకున్న గ్రీకు బైబిల్ ఒక అర్థాన్ని 12 రకాలైనటువంటి భాషల్లో అనువదించాడు. ఆయన భాషానువాదైన 40 రకాలైన భాషలు నేర్చుకుని సువార్తని ప్రతి భాషకి అందించాడు. ఒక బ్రాహ్మణ పండితుని ఆయన దగ్గర పెట్టుకుని ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తూ ఆయన ద్వారాగా రచింపజేశాడు చాలా రకాలైన పుస్తకాలు. రామాయణాన్ని కూడా ఇంగ్లీష్లో రచించింది ఈయనే. అదేంటి నన్ను అనుకోవచ్చేమో, జ్ఞానం అది. పర్మిషన్లు రావాలంటే పాము వల్లే వివేకం కలిగి ఉండమన్నాడు కదా. మీకు కూడా నేను చేస్తాను అన్నట్టున్నాడు, అప్పుడు ఒప్పుకొని ఉండుంటారు, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? అంత తెలివితో ఉపయోగించబడ్డాడు. అంత తెలివితో అంతమంది కష్టపడి రక్తాన్ని చెమటగా ఊర్చి ముద్రించి మన చేతులకు ఉచితమైన రీతిలో అనుగ్రహించబడిన పరిశుద్ధ గ్రంథం ఇది. ఎంత విలువైనటువంటి గ్రంథం వెనకాల ఉన్న శ్రమ, ప్రయాస, బాధ ఎవరికీ తెలియదు. ఈ బైబిల్ చదవడానికి చాలా ఆపసోపాలు పడిపోతూ ఉంటాం మనం. బైబిల్ తెరవడానికి ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటామో. రోజులో ఒక్కసారి బైబిల్ చూడడానికే, ధ్యానించడానికే మనకు మనస్సు అంగీకరించదు. కానీ దీని వెనకాల ఎంత కష్టం ఉందో తెలుసా? కొంతమంది అయితే పండగలకు దులుపుతూ ఉంటారు. క్రిస్మస్ వస్తుంది చూడండి, జనవరి 1కి ఎంతమంది బాగా దులుపుతారో. అంత కష్టం ఉంది ఈ బైబిల్ వెనకాల, అంత కష్టం ఉంది. విలియం కేరీ అన్ని రకాలైన భాషలు నేర్చుకున్నాడు. ఆ భాషలన్నిటినీ కూడా బైబిల్ అనువాదంలో ఉపయోగించాడు. ఈ వరం ఉంది ఆయనకి. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఎక్కడ ఏదో పేరండి, సిరిపురం ఏదో, ఆయన అక్కడ ఉండేవాడు. అక్కడ ఆయనకి ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేదంట, ప్రింటింగ్ ప్రెస్. అక్కడి నుంచే ఈ అనువాద కార్యక్రమాలన్నీ కూడా వేరే రకాల భాషల్ని ప్రింటింగ్ చేస్తూ ఉండేవాడు. ఇంచుమించుగా 235 236 పేజీలో ప్రింటింగ్ చేశాడు. చాలా కష్టం. 200 పేజీలు అంటే ఎన్ని రోజుల నుంచి కష్టపడితే అన్ని పేజీలు అయినాయో పాపం. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాడు 236 పేజీలు ప్రింట్ చేయడానికి. ఆ ప్రింట్ చేస్తున్న సమయంలో ఒక వార్త వచ్చింది. ఏమనంటే, మీ భార్య పిచ్చిదైపోయిందని. అలా భార్య గారు ఎందుకు పిచ్చిదైపోయారంటే, కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోతే రాయిని పట్టుకుని బుర్ర బాధేసుకుని పిచ్చిదైపోయింది ఆవిడ. కొట్టేసుకుంటుంది బుర్ర, పిచ్చిదానిలా ఏడుస్తుంది అక్కడ. అంటే ఈ 236 పేజీలు ప్రింటింగ్ చేస్తున్న వ్యక్తి బారలా అయిపోతుందని వెళ్ళిపోతాడు. వెళ్ళి మాట్లాడడానికి, పరామర్శించడానికి, ఆదరించడానికి వెళ్తాడు. ఈ లోపల ఇంకో వార్త వస్తుంది, మీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుందని.
ఒక పక్కనేమో భార్య పిచ్చిదైపోయింది కొడుకు చచ్చిపోయాడని, ఒక పక్కనేమో 236 పేజీలు కష్టపడి రాసినటువంటి కాలిపోతా ఉంటాయి. అంత శ్రమ అనిపించాడు. అయినా సరే కృషి చచ్చిపోలేదు, ఆశ చచ్చిపోలేదు. బాగా కృషించి బాగా ప్రయాసపడి ఎన్నో రకాలైనటువంటి భాషల్లో బైబిల్ని మన దేశానికి, మన రాష్ట్ర ప్రజలకి ఇచ్చింది ఆయన. తర్వాత ఎవరో అప్పుడు కూడా వేరే కలెక్టర్ గారు, ఎవరు ఆయన పేరు బ్రౌనీ అనుకుంటారు, ఆ బ్రౌనీ గారి యొక్క సహకారంతో మన కడప జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు అప్పుడు ఆంగ్ల పరిపాలన ఉండేది కదా, అప్పుడు ఆయనతో చేతులు కలిపి అప్పుడు చాలా ఫ్రీగా బైబిల్ ఇచ్చే ప్రయత్నం. ఇప్పుడైతే బైబిల్ అందరి చేతిలో ఉంది. అప్పుడు 100 మందికి ఒకే బైబిల్. ఆ 100 మందిలో ఒకడే చదివితే అందరూ కూర్చొని వినేవారు. ఆ 100 మందిలో ఒకడు చదివేటువంటి ఆ బైబిల్ని ఈయన చదివేసి ఎవరికెత్తే వాళ్ళు చదువుకునేవారు. ఈ రోజున ఎంత అద్భుతమైనటువంటి రీతిలో సువార్త ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కడి చేతిలోనే బైబిలే, ఫోన్లోని బైబిలే. కుటుంబానికి 10 బైబిళ్ళు ఉన్నాయి. కుటుంబంలో 10 మంది ఉంటే 10 బైబిళ్ళు. ఇవన్నిటికీ రావడానికి కారణం ఎవడో ఒకడు ప్రయాస, ఎవడో ఒక కృషి అండి అది. ఆయన విలియం కేరీ. అన్ని భాషల్లో బైబిల్ను అనువదించినటువంటి జ్ఞానము, వరము దేవుడు ఆ వ్యక్తికి అనుగ్రహించాడు. భాషల అర్థము చెప్పు శక్తి, ఈ వరం ఉన్నది కాబట్టికే ట్రాన్స్లేటర్స్ బాగా ఉపయోగపడతా ఉంటారు. ఈ వరం ఉంది కనుకే తెలియని భాషను సైతం అర్థం చేసుకుని ఇతరులకి బోధించగలిగే, తెలియపరచగలిగే స్థితిలో ఉంటారు. కాబట్టి బైబిల్ని ఎప్పుడు కూడా విసర్జించకండి, ఎప్పుడు కూడా చులకనగా చూడకండి. విలువివ్వండి, ఈ బైబిల్కి విలువివ్వండి. నేను ఇంట్లో స్టూడియోలో నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడైనా ఇక్కడి నుంచి బైబిల్ అక్కడ పట్టుకునేటువంటి క్రమంలో చెప్పులు పట్టుకెళ్తాను. నేను చెప్పులు లేకుండా ఇంట్లో నడవలేను. అది చాలా సంవత్సరాల నుంచి అలవాటు కనుక బయటికి వెళ్ళినా ఇంట్లో అన్నా ప్రత్యేకమైన చెప్పులు వేసుకుంటాను. కానీ బైబిల్ పట్టుకున్నప్పుడు చెప్పులు ఇప్పే, అంటే మందులలో చెప్పులు వేసుకొని రానండి, ఇంట్లో చెప్తున్నాను. ఇంట్లో బైబిల్ పట్టుకుని తెరిచే క్రమంలో కూడా అసలు చెప్పుకుంటా, అంత విలువిస్తాను ఈ బైబిల్కి. నా బట్టలకి ఎంత విలువిస్తానో నా శరీరానికి నేను ఎంత విలువిస్తాను, దానికి 1000 రెట్లు ఎక్కువ విలువిస్తాను దీనికి. శుభ్రపరుచుకునే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో చాలా విలువగా ఇస్తూ ఉంటాను దేవుని యొక్క గ్రంథాన్ని. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి ప్రయాస, దీని వెనకాల ఉన్న ప్రాణ త్యాగాలు నాకు తెలుసు. మీరు ఇస్తున్నారా బైబిల్కి ఆ విలువ? ఇప్పుడు ఇంద్రి మందిరం నుంచి ఇంటికి వెళ్ళినట్టునే బైబిల్కి ఒక ప్లేస్ ఉంటుంది, అలా ఇసిరేస్తారంతే. జిప్పు మళ్ళీ తీయడం తీయకపోవడం మీ ఇష్టం. పండగలు దులిపేవాళ్ళు కొంతమంది శుభ్రపరుచుకుంటున్నారా కనీసం బైబిల్? కనీసం ఏమైనా దోమలకి ఏం లేనా బాగా చచ్చిపోయి అవి కూడా ఉండవు. అంతే. కొంతమంది బైబిల్ అయితే దోమలకి ఈగలకి నివాస స్థలంగా మారిపోయింది అది. ఇంక ఎందుకంటే కథలది కదా, ఇంకది దాని మీద తిష్టేసే సంసారం అంతా దోమలు ఈగలు బైబిల్ మీదే చేస్తా ఉంటాయి. ఎన్ని రోజులు అయింది బైబిల్ తెరిచి, ఎన్ని రోజులు అయింది బైబిల్ చదివి, ఎన్ని రోజులు అయింది బైబిల్ని ధ్యానించి, రోజుకి కనీసం ఒక 10 అధ్యాయాలైనా చదవగలుగుతున్నావా? కనీసం 10 వచనాలు చదవడం కూడా చాలా భారంగా మనకి అయిపోయింది. 10 అధ్యాయాలు చదువుతున్నావు, కనీసం 24 గంటల్లో 1 గంట బైబిల్ దేవుని వాక్యానికి వెళ్ళకపోతున్నామండి. ఎంత భ్రష్టు పట్టుకుపోయిందో, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయామో ఈ ఒక విషయాన్ని బట్టి అర్థమవుతాం. ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది శ్రమించారమ్మ ఈ బైబిల్ మన చేతికి రావడానికి. ఇన్ని అడ్డుగోళ్ళని కాదనుకుంటూ వాటిని దాటుకుంటూ వచ్చారండి. కుటుంబాలను పోగొట్టేసుకుని, భార్య పిల్లలను పోగొట్టేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, తన సొంత పట్టణాలని, సొంత ఊరుల్ని, సొంత స్థలాల్ని, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వదిలిపెట్టేసుకుని దేవుని కొరకు ప్రయాసపడి ఇచ్చిన బైబిల్ని ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నాం? చదవలేకపోతున్నాం. ఇంటి కింద ఫ్యాన్ వేసుకొని చదవలేకపోతున్నాం, లైట్ వేసుకొని చదవలేకపోతున్నాం. అప్పటి వాళ్ళకి లైట్లు సౌకర్యాలు లేవు, వీధి దీపాలు మాత్రమే వెలిగేవి, ఇళ్లల్లో కరెంట్ లేదు. అప్పటి భక్తి ఎలా ఉండేదంటే ఆ సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుద్రా అని చూసేవారంట మన పూర్వీకులు. ఒక 3-4 తరాల క్రితం కలిగినటువంటి సందర్భాలు ఇవన్నీ. పొద్దున్న 6 ఎప్పుడవుద్దని చూసేవారంట, సాయంత్రం 6 ఎప్పుడవుద్దని చూసేవారంట. ఎందుకు చూసేవారంటే కొంతమంది చదువుకునేవారంట వీధి దీపాల దగ్గరికి వెళ్ళి, కొంతమంది క్రైస్తుల వీధి దీపాల దగ్గరికి వెళ్ళి చదువుకునేవారు, కొంతమంది మామూలు సహజసిద్ధమైన చదువులు కూడా అప్పుడు చదువుకునేవారంట వీధి దీపాల కింద.
వీధి దీపాల కింద చదువుకున్నటువంటి వ్యక్తులు భారతదేశాన్ని తలకిందులు చేసిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈరోజు ఇంటికొక గదికొక ట్యూబ్లైట్, గదికొక ఫ్యాను, గదికొక ఏసీ, అన్ని సౌకర్యాలు దేవుడు కలుగు చేసినప్పటికీ ఏ కష్టం లేకుండా ఏసీ వేసుకుని ఒక గంట బైబిల్ చదువుకోవడానికి కూడా మన శరీరము మన మనసాక్షి ఒప్పుకోవట్లేదంటే ఎంత బండబారిపోయినటువంటి హృదయాలుగా మన జీవితం మారిపోయిందో అర్థం చేసుకోండి అమ్మా. మన వెనకటి పూర్వీకులందరూ వీధి దీపాల కొరకు ఎదురు చూసి, సాయంత్రకాల సమయం కొరకు ఎదురు చూసి, ఆ దీపాల కింద ఆ పురుగులు వాలిపోతున్నప్పటికీ చాలా సమయాన్ని వెచ్చించి అర్ధరాత్రి వరకు కూడా బైబిల్ చదువుతూ ఉండేవారంట. కొవ్వొత్తులు వచ్చినాయి, కొవ్వొత్తులు ఆరిపోతే ఒకే కొవ్వొత్తు, మళ్ళీ కొవ్వొత్తు కొనాలంటే చాలా ఖరీదు. కాబట్టి ఏది అవసరమో అప్పుడు అవసరం ఉందని చెప్పి కొవ్వొత్తు వెలిగించి మళ్ళీ ఆపేసేవారు. తెలుసా? కొవ్వొత్తు అయిపోతే కొనడం కష్టం. అవసరం అయిపోయింది, సర్దేసుకున్నాం, పడుకుపోదాం, దుప్పట్లు మంచం ఎక్కేయండి, మంచాలు వేసేయండి, ఆపే కొవ్వొత్తు. ఒక కొవ్వొత్తుని అంత విలువగా ఎంచేవారు. ఆ కొవ్వొత్తుల కింద చదువుకున్నటువంటి భక్తులు ఉన్నారు. మనమా లైట్లు పోతే ఎలాగండి? ఇప్పుడు ఇన్వర్టర్లు కూడా వచ్చేసినాయి, కరెంటు పోయేటువంటి ప్రమాదం కూడా లేదు, ఇబ్బంది కూడా లేదు. ఇన్నున్నా, ఇన్ని వసతులు ఉన్నా, ఇన్ని వనరులు ఉన్నా, ఇన్ని సౌకర్యాలు దేవుడు అందించిన ఈ విలువైనటువంటి గ్రంథాన్ని ఏం చేయలేకపోతున్నా, చదవలేకపోతున్నా. ఖచ్చితంగా శిక్ష ఉంటుందండి. ఎందుకంటే దీని వెనకాల రక్తం చిందించిన వాళ్ళు, చెమటని కార్చిన వ్యక్తులు, ప్రయాసపడిన వ్యక్తుల యొక్క ప్రయాసం ఉంది. ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. వాళ్ళు ఫలించబడతారు. ఖచ్చితంగా ఆ ప్రయాసను మనం నిర్లక్ష్యం చేస్తున్న కారణాన్ని బట్టి కూడా, అశ్రద్ధపరుస్తున్న కారణం బట్టి శిక్షా విధి కూడా మన మీదకి వస్తుంది. చదవాలి బైబిల్. ఎంతమంది చదువుతున్నారు? ప్రతి సంవత్సరం బైబిల్ పూర్తిగా చదివిన వ్యక్తులు ఉండేవారు. ఈ సంవత్సరం చదవడమే మానేశారు కొంతమంది. అయితే విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో నుంచి వచ్చి 36 సంవత్సరాలు ఉండి 40 భాషలు నేర్చుకుని ఎన్ని రకాలైనటువంటి భాషల్లో బైబిల్ని అనువదించాడో, ముద్రించాడో. ఆయన ప్రయాసన, ఆయన పేరుగా ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు అలా ప్రయాసపడిన మిషనరీలు. వీళ్ళందరూనేమో సాతాన సంబంధికుల్లో చూస్తూ ఉంటాయి. రాధా మనోహర్ దాస్ బృందం అంతానే అమెరికా వాళ్ళు వచ్చి భారతదేశాన్ని పాడు చేసినట్టు, భారతదేశాన్ని పాడు చేసినట్టు వాళ్ళు వచ్చి బాగు చేసినట్టే. వాక్యం లేకపోతే దేవుని యొక్క ప్రేమ ఎలా తెలుస్తుందండి? నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళు ప్రేమించాలన్న మాట భారతదేశానికి వినబడుదునా? నీ శత్రువుని సైతం ప్రేమించి ప్రార్థించి దీవించాలన్న మాట వినబడుదునా? నరహత్య చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. బైబిల్ వచ్చి భారతదేశాన్ని తలరాతలు మార్చిందమ్మా. లేకపోతే మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు పోయిన వెంటనే ఆవిడ కూడా కట్టెల మీద చచ్చిపోవాలి, ఆవిడ కూడా కాలిపోవాలి. కానీ మా తాతయ్య గారు చనిపోయిన 2 నెలల వరకు సజీవంగా మా ముందు తిరిగింది మా అమ్మమ్మ. దానికి కారణం భక్తులు. ఒకవేళ అదే సతికాని ఈ రోజుకు ఉండుంటే ఈ వినరత్నం గారు భర్త చచ్చిపోయిన తర్వాత ఈవిడ కూడా బూడిదైపోవలసింది. కానీ ఈ రోజున ఎప్పటికీ సజీవంగా ఉందంటే దేవుని యొక్క ప్రేమే. గాదవేస్తేరి గారు, మహిమ గారు, అమ్మాజీ గారు వాళ్ళ భర్తలతో పాటుగా వాళ్ళు కూడా సతెక్కేయాలా. నా సతీ సహగమనాన్ని నిర్మూలన చేసింది విలియం కేరీ. దేవుడు మార్చాడా భారతదేశ స్థితిని? పాడు చేశాడండి క్రైస్తవ్యం. ఇది అర్థం కావట్లేదు హైందవ సహోదరులకి. మా పూర్వం సనాతన ధర్మం అని వెళ్ళండి, అందులో మంచి ఉంటే వెంబడించండి. అని ఒకసారి మన చరిత్రను కూడా పరిశీలించాలి. మన పూర్వీకుల యొక్క పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మాదిగొండి ఆ చాకలోని వీళ్ళు ఎంత నీచంగా చూసేవారండి. ఈ రోజున అది ఉందా? అందరూ కలుస్తున్నారు, అందరూ ఒక మార్కెట్లో కొంటా ఉంటారు, ఒకే బియ్యం బస్తా వేయించుకుంటారు, ఒకే ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. అప్పుడు ఎక్కించుకునేవారా? ఓ ట్రైన్ భోగిలో బ్రాహ్మణులే ఉండాలి, ఇంకొక మతం ఎక్కితే తన్నేసేవారు బయటికి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కులంతో సంబంధం లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆ ట్రైన్లో ఏ మతానికి సంబంధించినోడైనా, ఏ కులానికి సంబంధించినోడైనా ఎక్కించవచ్చు. దానికి కారణం ఎవరు? మరి అంతవరకు ఎందుకురా? ట్రైన్ తీసుకొచ్చిందే క్రైస్తవుడు కదరా. లేకపోతే తాటి ముంజలు అయిపోయిన తర్వాత 2 చెక్కలెట్టి ఇలా బొమ్మ ఆడిచ్చేవాడు చూడండి, ఆ బొమ్మ తప్ప ఏం మిగలపోదును. భారతదేశంలో ఏం చేశాడు? ఫోన్ రాకపోదును, కరెంట్ రాకపోదును, ట్రైన్ రాకపోదును, ఓ బండి రాకపోదును, ఏమీ రాకపోదును. ఏముందును? ఆ ముంజుకే బండి ఒకటి ఉందినంతే. అదొకటే మన వాళ్ళు చేసింది. అది వేసుకుంటే ఆడుదురు ఇప్పటికీ మన పిల్లలు. డ్రోన్లు కాదు,
గేమ్స్ కాదు, ముంచుకే బండే ఇంకా మన బొమ్మ. రాధా మనోహర్ దాస్ ఇది అర్థం అవ్వట్లేదు. ఏం చేశాడు రే, మన పిల్లలు డ్రోన్లతో ఆడుతున్నారా, మంచి మంచి లైఫ్ స్టైల్లో ఈరోజు అనుభవిస్తున్నారు. లేకపోతే ఆ ముంజికాయ బండి వేసుకుని, ముంజికాయ బండి తెలుసు కదండి, ముంజికాయలు అంతా తినేసిన తర్వాత ఒక అర్ర ఎట్టి అటు ఇటు ఎట్టేసి మధ్యలో ఒక కాడెట్టి ఉయ్యో అని పోయేవాడు. అదే పెద్ద బొమ్మ. భారతీయ ప్రజలు ఒకప్పుడు బొమ్మది అదే చేశారు. మరి ఆడు తెచ్చాడు ఆ బొమ్మలన్నీ. ఈరోజు పిల్లలకి ఆ ముంజికాయ బండి ఎత్తే ఎవడన్నా ఆడుకుంటాడా? పోనీ హైందవ కుటుంబాల్లో ఎవరికైనా పిల్లలకి ఎత్తే ఏమడుగుతున్నాడు? గేమ్సే, ఫ్రీ ఫైర్, లేదంటే ప్లే స్టేషన్లు, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. అవి కూడా ఎవడో మానేయాలి మన పిల్లలకి. ట్రైన్ ఎక్కడో మానేయాలి రాధా మనోహర్ దాస్ గారు, బస్సు ఎక్కడో మానేయాలి. ఆ కాటన్ ధర గారు నిర్మించిన బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటాడు ఆయన తిడతా ఉంటాడు ఏముండదు, లంగోట తప్ప ఏముండబోదండి ఈ రోజున. షర్టు, జీను, ప్యాంట్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి, బెల్ట్తో సహా, టైతో సహా. అయ్యో బాగుండేమో పాపం ఆయనకి, ఆయన అనుభవాలు అలా ఉన్నా, మరి ఏం చెప్తాం. ఒక విమానం ఎక్కాలంటే క్రైస్తుడి యొక్క జ్ఞానమే, దేవుడిచ్చిన జ్ఞానమే. ఒక ట్రైన్ ఎక్కాలంటే, ఫోన్ మాట్లాడాలన్న, ఒక పేస్ట్, ఒక బ్రష్, క్రైస్తువుడు చెయ్యలేనిది ఏది ఉంది ప్రపంచంలో. అవన్నీ వాడటం మానేస్తే అప్పుడు నీ ధర్మం గొప్పది, నీ ఉద్దేశం గొప్పది అంటాను. వాడి అన్నీ ఏమో క్రైస్తువుడు కలుగు చేసినవి, తయారు చేసినవి. పైకి క్రైస్తువుకు పేరు ఆడుతూ ఉంటాడు రాధా మనోహర్ దాస్ మిగతా వాళ్ళందరూ. నీకు అంత పౌరుషం అంటే క్రైస్తువుడు కలుగు చేసింది ఏది నేను వాడకూడదు అని అనాలి. నీ పూర్వీకులు హైందువులు లేనోళ్ళతోనే డిబేట్ చేస్తాను అన్నాడు కదా, క్రైస్తువుడు కలుగు చేసింది ఏది వాడినని చెప్పమనండి తన్ని. అది లేకపోతే దీనికి రోజు గడవదు. ఎన్ని తీసుకొచ్చింది ఈ దేశానికి. ఎంత ఆఖరి దేశంగా ఉందినమ్మా. అగ్రదేశాల్లో ఒక దేశంగా నిలబెట్టింది క్రైస్తవ ప్రేమ కాదా, దేవుని జ్ఞానము కాదా. ఎంత డెవలప్డ్ కంట్రీగా మన పేరుగాంచాం. ఈ రోజున మన పిల్లలు అందరూ చదువుకుంటున్నారే. ఈరోజు నా పిల్ల ఇంజనీర్ అండి, నా కొడుకు డాక్టర్ అండి, నా వాడు అక్కడండి, అక్కడ ఉద్యోగం ఒకప్పుడు లేదండి. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులానికి సంబంధించిన వృత్తే చెయ్యాలి, ఆ పనే చేయాలి. ఇంకో పని చేయడానికి వీళ్ళు డాక్టర్లు, ఇంజనీర్ అవ్వకూడదు. శిరస్సు నుంచి వచ్చినాడు, ఇలాగ ఇక్కడి నుంచి వచ్చినాడు, ఇలాగ ఉన్నా చూడండి. ఆ పేర్లు ఎత్తే బాగోదు కాబట్టి ఎత్తట్లేదు. ఆ వృత్తాలే చేయాలి. కింద దిగువకు సంబంధించిన వాళ్ళందరూ ఆ వృత్తులు చేయాలి. చేపలు అమ్ముకోవడం, బట్టలు ఉతకడం, ఇవన్నీ ఇప్పుడు అలా ఉన్నారా? దళితులే డాక్టర్లే ఉన్నారు. రాజ్యాంగం రాసింది ఆయన కదా. ఓ రాజ్యాంగాన్ని కొట్టేస్తానంటాడు ఇంకొకడు. విజయవాడలో అంబేద్కర్ బొమ్మ దగ్గర అంబేద్కర్ పేరు తీసేశారంటే ఆయన ఏమి నష్టం చేశారంటే భారతదేశానికి. రాజ్యాంగం కానీ లేకపోయి ఉంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఆ చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చట్టం అంతా కూడా బైబిల్ నుంచి వచ్చిందే. ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలన్నీ బైబిల్లో నుంచి అనువదించబడినయే. బైబిల్లో దేవుడు పెట్టినటువంటి క్రమం, విధానాలు, లాస్, జడ్జిమెంట్స్ అన్నీ కూడా కాపీ కొట్టి చట్టాలు పెట్టుకున్నారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలన్నీ అవన్నీ కూడా బైబిల్లో. ఇవన్నీ తెలియక చాలా ఇబ్బంది పడిపోతాం. చాలా మంది మిషనరీస్ వచ్చి మన దేశం యొక్క స్థితిని మార్చారండి. మన దేశం యొక్క పరిస్థితులను మార్చేశారు, వెలిగించారు. ఈ దేశాన్ని, దీపాలు ఉండేటువంటి దేశాన్ని ప్రపంచానికి దీపంగా మార్చింది క్రైస్తవుడే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేని మహింపరిచారు. కేవలం వీధి దీపాలతో పరిమితమైపోయినటువంటి ఈ దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా, ప్రపంచానికి వెలుగుగా మార్చింది క్రైస్తవుడే. క్రైస్తవుడి దేశంలోకి రాకపోయి ఉంటుంటే ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామాల్లో మిగిలిపోదేమో. ఆ దొరల పరిపాలన అని అంటారు. దానికి దీనికి లింక్ చేస్తారేటండి. వాళ్ళు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసుకుని వచ్చారు. అవి తెలియట్లే, అవి చెప్పరు ఏమిని. పైగా ఏమంటారు వీళ్ళు, విలియం కేరీ ఇలాంటి మంచి మంచి పనులన్నీ చేస్తూ ప్రజల్లో సువార్తని అనే బురదని కలిపేశాడు. జాగ్రత్తగా మంచి సహాయాలు చేస్తూ అందరిని లాగేస్తున్నాడు క్రైస్తవ్యంలోకి అని చెప్పి అబద్ధ ప్రవాదన క్రియేట్ చేస్తా ఉంటారు. వాళ్ళ మాటలకి ఏముందిలేండి. అంత మార్చుకున్న దేశాన్ని మళ్ళీ తిరిగి పాత స్థితికి మార్చేద్దాము అనుకుని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని నాయకులు వచ్చినా
ఎంతమంది ఇలాగ బైబిల్ మీద బురద జల్లేటువంటి ప్రజలు పుట్టినా వాళ్ళ ఆలోచనలు భంగపరచబడతాయి తప్ప పూర్వ చీకటి స్థితికి దేశాన్ని మళ్ళీ తీసుకురాడు దేవుడు. ఆ స్థితికి తీసుకొద్దామన్నవాడైనా సరే కాలంలో కలిసిపోతాడు తప్ప ఆ స్థితికి మాత్రం మన దేశాన్ని రానప్పుడు మన దేశాన్ని ప్రేమిస్తున్నాడు. మన దేశాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతాడు క్రైస్తవ్యంతో దేవుడు. అంత అద్భుతమైన పరిచయం జరుగుతుందమ్మా భారతదేశంలో. మొన్నటి కాల సమయంలో నాకు ఒక డాక్యుమెంట్ ఎవరో పంపించారు. భారతదేశంలో హైందువుల కంటే క్రైస్తవులు ఎక్కువ కనబడుతున్నారు. నువ్వేనా పంపించావు నాకు? క్రైస్తవ పాపులేషన్ హైందువులు చాలా మంది తెలుసుకుంటున్నారు, చరిత్రను గమనిస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ అనాగరికతలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎంత భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించేవారు. ఈ రోజున మా పూర్వీకులు ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం ఈ ధర్మమా అని గమనించి నేనున్నాను, నా దగ్గరికి ఎవరైనా రావచ్చు, దప్పుకొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజల ఓటలను ఉపగింపజేసేదను, నేను ఇస్తా అన్నాడు ఈ దేవుడు అని చెప్పి అంతమంది వచ్చేసారండి. మా తాత శివభక్తుడు ఒంటికాల మీద తపస్సు చేస్తూ ఉండేవాడే. ఒంటికాల మీద తెల్లవారితో ఒంటికాల మీద ఆ చిన్న బట్టలు వేసుకుని జంజం వేసుకుని తపస్సు చేసేవాడు. ఆయన రక్షించబడ్డాడు, ప్రభువు నన్ను నిద్రించారు, ఆయన ఆ కుటుంబం రక్షించబడింది, నాన్నగారు రక్షించబడ్డారు. వీళ్ళందరిని ఏమన్నా ప్రలోభపట్టామే, అన్నా బలవంతం చేసామా? తాతయ్య గారు వినాయకుడు బొమ్మలు తయారు చేస్తూ ఉండేవారు. చిన్నకాల సమయంలో బొమ్మ చేసి దాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఆయన ఎవరన్నా ప్రలోభ పెట్టారా? దేవుడు దర్శించాడా? ప్రలోభ పెట్టి క్రీస్తును అంగీకరించిన వాళ్ళు సరైనలు కాదు. ఈ వరం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ భాష యొక్క అర్థాన్నైనా తెలియజేయగలరు. 2వ లక్షణం. 3వది ఇంకా చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ పోతే సమయం లేదు కదా. గంట పావు ఎంత, గంట 10 నిమిషాలు అయిపోయింది. 3వది ఇలా మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి. అవకాశం ఉన్నప్పుడు, అవసరత దేవుడు కలుగు చేసినప్పుడు వాటన్నిటిని కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అందుకే అన్నాం కదా, ఒక వరాన్ని ఇంచుమించుగా 4 రోజులు ఆ సందేశాల్లో తెలియపరచలేదు. అటు జ్ఞానాన్ని దేవుడు అందించాడు. కాబట్టి అవకాశం ఉన్నట్టు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా